T20 వరల్డ్ కప్ కు టీమిండియా రెడీ అవుతోంది. మరో 2 రోజుల్లో మొదలయ్యే టోర్నీలో తనవైన వ్యూహాలతో బరిలో దిగాలనుకుంటోంది. అయితే T20 వరల్డ్ కప్ లో టీమిండియా రిస్క్ చేయబోతోంది. జట్టు సెలెక్షన్ లోనూ ధైర్యం చూపించింది. ఏకంగా 4 స్పిన్నర్లను ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ ను జట్టులోకి తీసుకుంది. 4 స్పిన్నర్లను తీసుకోవడం అంటే రిస్క్ చేసినట్లే. స్లో పిచ్లపై బంతిని గింగిరాలు తిప్పేవాళ్లే కీలకమవుతారని టీమిండియా కెప్టెన్ రోహిత్ నమ్ముతున్నాడు. అందుకే తనకు కావాల్సిన విధంగా జట్టు ఎంపిక ఉండేలా చూసుకున్నాడు. 4 స్పిన్నర్లలో 2 ఆల్రౌండర్లను ఎంపిక చేసుకున్నాడు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ లో టీమిండియా స్పిన్నర్లను తక్కువగా అంచనా వేయలేమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బౌలింగ్ విభాగం ఎంపికలో డేరింగ్ నిర్ణయాలు తీసుకున్న రోహిత్ బ్యాటింగ్ పరంగానూ దూకుడు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి 2021 T20 వరల్డ్ కప్ తర్వాత నుంచే టీమిండియా తన స్ట్రాటజీని మార్చింది. అగ్రెసివ్ గా ఆడటమే తన టార్గెట్ అని ముందే చెప్పింది. కానీ 2022 T20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడలేకపోయింది. రాహుల్ స్ట్రైక్ రేట్ పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మాత్రం రోహిత్ ఫార్ములా వర్కౌట్ అయింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే హిట్ మ్యాన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టీమిండియాకు అదిరిపోయే ఆరంభాలిచ్చాడు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ఫైనల్ వరకు అదే ఆట తీరుతో రోహిత్ రెచ్చిపాడు. కోహ్లీ మాత్రం యాంకర్ రోల్ ప్లే చేశాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఓ ఎండ్లో నిలబడిపోయాడు. భారత్ అవసరాలకు తగినట్టుగా ఆడాడు. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో మాత్రం అందరూ బ్యాట్ కు పని చెప్పడమే టార్గెట్ గా బరిలో దిగబోతున్నారు. దీంతో టీమిండియాతో అలర్ట్ గా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తాజాగా రోహిత్ సేన వ్యూహాలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ రియాక్ట్ అయ్యాడు. భారత జట్టుతో ఇతర జట్లకు ముప్పు ఉందన్నాడు. ముఖ్యంగా ఆసీస్ జాగ్రత్తగా ఉండాలన్నాడు. కంగారూలకు భిన్నంగా టీమిండియా ఎంపిక జరిగిందన్నాడు. కరేబియన్ పిచ్లపై భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం పెద్ద సవాలన్నాడు. వరల్డ్ కప్ గెలవాలనుకునే జట్లు భారత్ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నాడు. టీమిండియా ప్రిపరేషన్ కూడా బాగుందన్నాడు. T20 ఫార్మాట్ లో కావాల్సినంత క్రికెట్ ఆడిందన్నాడు. భారత్, వెస్టిండీస్ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయన్నాడు. ఆ పోలికలే రోహిత్ సేనకు అడ్వాంటేజ్ కావచ్చన్నాడు. అయితే T20 వరల్డ్ కప్ లో పలానా జట్టే ఫేవరెట్ అని చెప్పలేమన్నాడు. మొత్తానికి టీమిండియాపై అంచనాలైతే పెరుగుతున్నాయి.